ప్రెజెంట్ అన్ని చోట్ల కూడా ఓజీ ఫీవర్ అయితే నడుస్తుంది. ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్ల కోసం అయితే చొక్కాలు చింపుకునే రేంజ్‌లో ఉన్నారు అన్ని చోట్ల కూడాను. ఎంత పెడితే ఎంత, మేము ఎంత డబ్బులైనా ఇస్తాం, మాకు ఓజీ టికెట్ కావాలి అనే రేంజ్‌లో ఉన్నారు అందరూ కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ అందరికి కూడా ఓజీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది. ఇది సూపర్ హిట్ అవుతుంది, బంపర్ హిట్ అవుతుందని. అవన్నీ అవ్వాలంటే ఫస్ట్ పెట్టిన బడ్జెట్ రికవర్ చేయాలి. ఆ పెట్టిన బడ్జెట్ రికవర్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. కానీ వీళ్ళు ప్రీ బిజినెస్ అని జరుగుతుంది. అంటే ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఈ ఏరియాకి ఎంత అని చెప్పి సినిమాని కొనుక్కుంటాడు. ఆ డబ్బులు మనకు ముందు రికవర్ చేస్తే తర్వాత నుంచి సూపర్ హిట్, బంపర్ హిట్ అనేది తర్వాత ఆలోచించుకోవచ్చు. సో అలాగా ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేయాలో మనం ముందుగా చూద్దాం. అంతకంటే ముందు ఎప్పటికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేర్చుకున్న టాపిక్లుగా తెలిపోదాం. సో మనం ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం. నైజాంలో 54 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, ఉత్తరాంధ్రలో 20 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 12 కోట్లు, వెస్ట్ గోదావరిలో 10 కోట్లు, గుంటూరులో 12 కోట్లు, కృష్ణాలో 10 కోట్లు, నెల్లూరులో 6 కోట్లు. మొత్తం మీద ఏపీ ఇంకా తెలంగాణలో 145 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్టయితే 10 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇంకా ఫారిన్ కంట్రీస్లోని 18 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. మొత్తం మీద సినిమా హిట్ అవ్వాలి అంటే 174 కోట్ల షేర్ని రాబట్టాల్సి ఉంటుంది. సో మనకి 174 crore బిజినెస్ అనేది పవన్ కళ్యాణ్ కెరియర్ హైయెస్ట్ బిజినెస్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇన్ని కోట్లు పెట్టి ఎప్పుడు తన సినిమాని తీసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంత ఎక్కువ హైప్, ఇంత ఎక్కువ బడ్జెట్, ఇంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ దాటుకుని మనకు ఓజీ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది మన వేచి చూడాల్సి అయితే ఉంటుంది. అది వాళ్ళ వీడియో అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.